సార్ సార్ కొంచెం అడిగి ఉండండి సార్ సార్ కొంచెం అందరూ వస్తారు తర్వాత రెడీ మేడం మహత్తరమైన బాల్యాన్ని రక్షిస్తాను. బాల కార్మికులు లేని లోకాన్ని నిర్మిస్తాను. బాల్య వివాహాలు లేని, బాలలపై వేధింపులు లేని సమాజం కోసం కృషి చేస్తాను. బాలలు అంతా చదివి గొప్ప ఉన్నత భవిష్యత్తు చేరుకునేందుకు మహోన్నత ప్రపంచం సాధ్యమవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అందుకోసం నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ధన్యవాదాలు. పసిపిల్లల నవ్వులే దేశానికి నూతన వెలుగులు. వారి చదువులు భవిష్యత్తే. చిల్డ్రన్ హోమ్ నుంచి మాకు ఒక పార్టిసిపేషన్ దొరకడం అనేటువంటిది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ క్రెడిట్ ఇచ్చినటువంటి మేడం గారికి, దీంట్లో ఇన్వాల్వ్ చేసినటువంటి మా డిసిపిఓ దినేష్ కుమార్ గారికి మేము మా పిల్లలందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మరి బొమ్మరీలు మేడం మన రీసెంట్గా వారణాసిలో జరిగిన నేషనల్ టోర్నమెంట్ లో బాబు బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. మరి నాకు అవకాశం ఉందో లేదో తెలియదు, కానీ నేను మీ సబార్డినేట్ మేడం. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్ గా పనిచేసి రీసెంట్ గా నేను రిటైర్ అయిపోయాను. నా పోస్ట్ రిటైర్మెంట్ ఏం చేయాలన్న ఆలోచనతో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా బొమ్మరీలు అనేటువంటి ఒక హోమ్ని పెట్టి నేను రన్ చేస్తూ ఉన్నాను. నా పేరు రాజ్యలక్ష్మి మేడం. ఈ జిల్లాలోనే దాదాపు నేను 25 years వర్క్ చేశాను. ఒకప్పుడు స్పందన హాల్లో కూర్చోడానికి ఈ రోజు గర్వంగా ఒక అచీవ్మెంట్ తోటి మీ ఎదురుగా నిలబడటం అనేటువంటిది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. వీళ్ళిద్దరు కూడాను మన దినేష్ గారు చైల్డ్ లేబర్ మేడం. బయట ఏంటంటే బర్రెల్ని కాల్చుకునే పిల్లల్ని తీసుకొని ఉంచారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఆర్కిడ్స్ అని ఒక కార్పొరేట్ స్కూల్ ఆ బాబు చదువుకుంటున్నాడు. ఈ బాబుకి స్కూల్కి చాలా ఇబ్బంది అవుతుంది ఏజ్ ఫ్యాక్టర్ గా, కాబట్టి అతను మామూలుగా పెద్దగా ప్రిపేర్ అవుతున్నాడు మేడం. అయితే ఈ బాబు అచీవ్మెంట్ లో వచ్చేటప్పుడు మేడం వీడి చిల్లర బాల సదనంలో కూడా ఉండేది. వీళ్ళ చల్లని పోస్టర్కి ఎలా మీ చేతుల పైన ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడు కూడా ఇంకొక ఫ్యామిలీలోకి వెళ్ళడానికి వీళ్ళందరూ దినేష్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా మాకు రెడీ చేస్తున్నారు మేడం. ఎందుకంటే మాట్లాడమంటే భయపడుతుంది. ఇవన్నీ రావడానికి ఏంటి కారణం? ఎక్కడ ప్రారంభమైంది ఈ బాలవార్తను గుర్తించడం? సహజంగా మనందరికీ హక్కులు చెప్పు. We should aware of our rights. When only we can be served in this society. So I want to mention some of the acts and amendments of the Constitution. It is nothing but that Article 21A that ensures. Are we thinking that we are giving 100% to serve our country? I don't think so. ఈ రోజు బంగారు బాల్యం వారోత్సవాలు స్టార్ట్ చేసినటువంటి గౌరవ మంత్రి గారికి,
అలాగే ఈ యొక్క వేదిక పొందినటువంటి అందరి మహారులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక పొందినటువంటి చిన్నాడు బాలబాలికలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. చాలా చాలా సంతోషం. ఇప్పుడు పెద్దలు చాలా మంది జడ్జి గారు కానివ్వండి, అలాగే సునీల్ గారు కానివ్వండి, రామాంజలి గారు, వీళ్ళందరూ కూడా బాలల గురించి, వాళ్ళ యొక్క ప్రాధాన్యత గురించి, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఏమేమి చేశారు, ప్రపంచ దేశాలతో సహా మన దేశం వరకు కూడా ఎవరెవరు ఏమేమి చేశారు అనేది ఒక కథనం అయితే, నిజంగా మనము మన పిల్లల వైపు ఎలా ఉంటున్నాము, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏం చేస్తున్నాము, ముఖ్యంగా మనము ఇంటి దగ్గర నుంచి రావాలి. ఇదంతా తల్లిదండ్రులు, ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల వైపు ఎలా ఉన్నారు, వాళ్ళు అల్లరి చేస్తున్నారని స్కూల్కి పంపిస్తున్నారా, లేదంటే వాళ్ళ భవిష్యత్తు కోసం బంగారు బాల్యం బాగా జరగాలని వాళ్ళ పిల్లల్ని మరి స్కూల్స్కి పంపిస్తున్నారా అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు మేము 1 hour నుండి 1.5 hours ఇక్కడ కూర్చోనున్నాం. మేము చూస్తాం కావ్య గారు, నేను అంటే మీ అందరూ కూడా పిల్లలు 1 గంట కరెక్ట్గా కూర్చోలేదు. ఎందుకంటే వాళ్ళు ఆడిపాడే వయసు, తిరగాలి ప్రతి పీరియడ్. అందుకే 45 నిమిషాలు పీరియడ్ టైం మన స్కూల్స్ లో ఒక్కొక్క పీరియడ్ 45 నిమిషాల్లో ఉంటుంది. ఎందుకంటే ఒకే సబ్జెక్ట్ అదే రకంగా చెప్తా ఉంటే ఏమవుతుందంటే బోర్ పడుతుంది. అందుకని ఒకసారి తెలుగు ఉంటుంది, తెలుగు తర్వాత మ్యాథ్స్ ఉంటుంది, తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది, అంటే రకరకాల సబ్జెక్ట్స్. అంటే మనకి డైవర్షన్ అనమాట. మన మైండ్ ఎప్పుడు కూడా డైవర్షన్ కోరుకుంటూ ఉంటుంది. ఒక సినిమా మాత్రమే 3 గంటలు కదలకుండా కూర్చొని చూసి, ఎందుకంటే అది ఇంట్రెస్ట్ కాదు. అందరూ చూడండి అంత బాగా అవుతున్నారు. అలాగే నేను మాకు ఒక సెల్ ఫోన్ పట్టుకున్నామంటే చాలా ఇంట్రెస్ట్ గా, అదే ఇప్పుడు పిల్లలు అనే రకరకాల గేమ్స్ ఉంటాయి అందులో. అది రండి అనేసి రాదు, ఎందుకంటే పిల్లలకి గేమ్స్ అంటే ఇష్టం కాబట్టి. అయితే ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే అందరూ కూడా గేమ్స్ కూడా సెల్ ఫోన్ లో ఆడుకోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనకి మేము చదువుకునే రోజుల్లో కంపల్సరీగా గేమ్స్ పీరియడ్, డ్రిల్ పీరియడ్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఎవరికో ఒకరికి ఏదో ఒక క్లాస్ కంపల్సరీగా ఫిజికల్ ఫిట్నెస్ కోసం. ఎందుకంటే అది మానసిక ఉల్లాసానికి, బాగా చదువుకోవడానికి, శారీరక దారుణ్యానికి చాలా ఇంపార్టెంట్ ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వాలు కూడా వాటిపై బాగా దృష్టి పెట్టడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయమే. అయితే ఇప్పుడు మనము కరెక్ట్గా దగ్గర నుంచి ఇక్కడ అందరూ కూడా పెద్దలందరూ ఏం మాట్లాడుతున్నారంటే బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలించాలి, 100% అక్షరాస్యత సాధించాలి, బాల్య వివాహాన్ని కంప్లీట్ గా నిరోధించాలి అనేది మన కాన్సెప్ట్. ఎందుకు అంటే పిల్లలందరూ కూడా చదువుకున్న వయసులో చదువుకోవాలి, ఆడుకునే టైంలో ఆడుకోవాలి, అలాగే పెళ్లి వయసులో మాత్రమే పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే ఆడపిల్లకి 18 సంవత్సరాలు దాటేంత వరకు కూడా పరిణతి చెందదు, శారీరం కానీ మనసు కానీ పరిణతి చెందదు. అందువల్ల చిన్న వయసులోనే కనుక పెళ్లిళ్ళు చేసినట్లయితే ఆ బిడ్డ కానీ ఒక బిడ్డ ఇంకొక బిడ్డను ఏ రకంగా చూసుకుంటుంది అనే విషయాన్ని మరి పెళ్లి చేసే తల్లిదండ్రులు ఖచ్చితంగా మరి వాళ్ళు ఆలోచించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎందుకంటే ఇక్కడ అందరు పిల్లలే ఉన్నారు, తల్లిదండ్రులు ఎవరు లేరు. కానీ మనం స్పీచ్ చేసి చెప్పాల్సిన తల్లిదండ్రులు, పిల్లలకు కాదు. మా బాల్యాన్ని చదవకండి, మేము చేయాల్సిన పనులు మమ్మల్ని చేయనివ్వండి అని పిల్లలు ఎవరు అడగలేని పరిస్థితి. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ సరిగా లేనప్పుడు కంపల్సరీగా చేదోడు వాదోడుగా ఉంటారని తల్లి ఒక పనికి, తండ్రి ఒక పనికి, పిల్లలు ఒక పనికి పోతున్నారు. అయితే కూడా తెచ్చిన ఆదాయం సక్రమంగా వాడుతున్నారంటే అది లేదు. తండ్రి సంపాదన కావులు పోతుంది, తల్లి సంపాదన పిల్లలు పోతుంది. మరి పిల్లలు సంపాదించి కొంతమంది ఏమో తల్లిదండ్రులకి ఇస్తారు, కొంతమంది మరి రోడ్డు మీద తిరుగుతారు కదా, వాళ్ళు రకరకాల ఖర్చులు ఉంటాయి, రకరకాల అలవాట్లలోకి లీనమైపోయారు. బాల్యాన్ని కూడా చంద్రమయం చేసిన పరిస్థితి ఈ రోజు మన వ్యవస్థలో ఉంది. కాబట్టి మనం అందరూ కూడా, మేమందరం మీ దయజ్ఞుల్లో వాళ్ళందరూ కూడా మీ యొక్క భవిష్యత్తు కోసం ఇలా ఉండకూడదు, ఇలాగే ఉండండి. మీకు ఎంత కష్టమైనా సరే ఇలాగే ఉన్నట్లయితే మీరు రాబోయే రోజులు చూడండి, మనకి వీడి భాగాలని కనుక మన లోపల కూర్చోబెట్టి చదివిస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగింది, అలాగే మరి చదవగలుగుతున్నారు, గేమ్స్ కూడా పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు అంటే ఎవరో ఒకరు వెనకుండి చేయడానికి లేనందు వల్ల మాత్రమే ఈ రకంగా పిల్లలు పాడైపోతున్నారు. కానీ మనం కనుక క్రమశిక్షణతో కూడిన విద్యను కనుక అందించినట్లయితే పిల్లలు చాలా గొప్ప వాళ్ళు అవుతారని చెప్పి మనకి ఇప్పుడే మనకు 2-3 సందర్భాలు మనం ప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి బాలలు మీరందరూ కూడా చదువుకున్న వయసులో చదువుకోండి. చదువు అనేది ఇప్పుడు కష్టమే, కానీ మీకు 20 సంవత్సరాలు దాటిన తర్వాత దాని విలువ తెలుస్తుంది. తర్వాత మనం బాధపడితే చేజారిపోయిన బాల్యం మనకు రాదు.
రాదు కాబట్టి మనకి మళ్ళీ మనకి ఎవరు కూడా చెప్పరు. ఆ రోజు మళ్ళీ మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, అప్పుడు చదువుకోమన్నాను రాదు, చదువుకోలేదు, కానీ ఈ రోజు నువ్వు చేతులు నీ బాధ నువ్వు నాశనం చేసుకున్నావు, నీ భవిష్యత్తు పాటు చేసుకున్నావు, నన్నేం చేయమంటే వాళ్ళు నా మాట వినలేదని చేతులు పుట్టారు. లేదంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా ఈ రోజు మాకు అక్కడ ఇప్పుడు ఒక మాట చెప్పారు. నేను కూడా టీచర్ గా ఉన్నాను కాబట్టి నాకు కూడా అది తెలిసిన విషయమే. ఏంటంటే చాలా మంది పిల్లలు టీచర్స్ కోసమే స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. ఖచ్చితంగా ఆ టీచర్ అంటే ఇష్టం కాబట్టి ఆ టీచర్ చూడడానికి మా పాఠాలు వినడానికో స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. అమ్మాయి నేను స్కూల్కి వెళ్ళి వాళ్ళు హోంవర్క్ చేయలేదు, మ్యాథ్స్ హోంవర్క్ చేయలేదు, నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళితే మ్యాథ్స్ మాస్టర్ కొడతారు కాబట్టి ఈ ఒక్కరోజు మానేయాలి, లేదంటే ఈ నెల మానేయాలి, కొన్నాళ్ళు మానేయాలి, అలా మానడం అంటే అలవాటు పడ్డారంటే చివరికి వాళ్ళకి చదువు ఇంట్రెస్ట్ కూడా పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి టీచర్స్ చాలా మంది టీచర్స్ కూడా ఉన్నాయి. అంగన్వాడీ టీచర్లు ముఖ్యంగా నేను చాలా చోట్ల అంగన్వాడీ టీచర్ పళ్ళకి పోయేటప్పుడు పిల్లలకి టీచర్స్ కూడా మినిమం నాలెడ్జ్ కూడా లేని అంగన్వాడీ టీచర్స్ ఉన్నారండి. డాక్టర్ గారు మినిమం నాలెడ్జ్ లేదు. ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరు రాయడం కూడా రాని పిల్లలు నేను రిజిస్టర్ చూసినట్టయితే కరెక్ట్ గా పేరు కూడా రాయడం రాదు. కానీ వాళ్ళ టీచర్ మరి మిగతా వాళ్ళకి ఏ రకంగా నేర్పిస్తారు? అదొక మీరు చాలా గమనించండి. ఐస్కేస్ కూడా మీకు నేను చెప్తున్నాను. నేను చాలా స్కూల్స్ వెళ్ళేటప్పుడు పిల్లలు చదువు చెప్పే వాటి ముందు చదువు రావాలి. చదువు రాకుండా వాడి క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో మనకి ఇంట్రెస్ట్ కలిగించాలి. బడి పిల్లలకి బడి మీద ఇంట్రెస్ట్ కలిగించాలంటే మన మాటలు అనేది మన చేతలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది. కాబట్టి అలాగే అంగన్వాడీ టీచర్స్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ. వాళ్ళు ఏదో ఫుడ్ పెడుతున్నారు, పాలు ఇస్తున్నారు, గుడ్లు ఇస్తున్నారు, ఫుడ్ పెడుతున్నారు అనేది కాదు. వాళ్ళకి అక్షరాభ్యాసం కూడా మీరే చేపిస్తున్నారు కాబట్టి స్టార్టింగ్ లో నా ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు క్రియేట్ అయ్యే విధంగా కూడా మీరు చర్యలు తీసుకోవాల్సింది దయాస్ మీద కోరుకుంటున్నాను. అలాగే పిల్లలు కూడా చక్కగా ఈ రోజు బంగారు బాలోత్సవాలు ప్రారంభ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు ఒంగోలు మేయర్ గారికి, డిఎల్ఎస్ఏ సెక్రటరీ శ్యాంబాబు గారికి, రియో గారికి, పీడిఐసిఎస్ గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్న శ్రీ చైర్పర్సన్ గారికి, డిఈఓ, సార్స్ ఎన్జిఓ, రిలయన్స్ ఎన్జిఓ, ఐసిడిఎస్, ఇంకా అదర్ డిఆర్ఓ గారికి, అదర్ హెచ్ఓడిస్ అందరికీ, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ సిబ్బంది, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ముఖ్యంగా నా కృతజ్ఞతలు, అభినందన. ఈ సందర్భంగా మీ అందరినీ చూడడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారా? ఎంత హ్యాపీ? సో ఈ రోజు ఇక్కడ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు చిన్నారులు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనాలు. అంత చక్కటి పర్ఫార్మెన్స్ ఇక్కడ చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ చూసి నాకు అంత ఎక్కువ ఎనర్జీ వచ్చేసింది. ఇక్కడ మాట్లాడిన పిల్లలు కూడా చైల్డ్ రైట్స్ గురించి అంత బాగా మాట్లాడారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మీ అందరికీ కూడా బంగారు బాల్యం గురించి ఇక్కడ చాలా డీటెయిల్ గా చెప్పారు. బంగారు బాల్యం అంటే ఏంటి, తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఈ బాల ఉత్సవాలు చేస్తున్నామో ప్రతి ఒక్క రోజు కూడా ఒక థీమ్ తీసుకుని అన్ని స్కూల్స్ లో కూడా వివిధ కాంపిటీషన్స్ పెట్టడం, అదే విధంగా ప్రతి స్కూల్స్ లో కూడా బాల పంచాయత్స్ ఏర్పాటు చేయించడం, అడోలసెంట్ గర్ల్స్ క్లబ్స్ ఏర్పాటు చేయించడం, గ్రామ స్థాయిలో బంగారు బాల్యం కమిటీస్ ద్వారా అందరు స్టాక్ హోల్డర్స్ ని ఇన్వాల్వ్ చేసి చైల్డ్ రైట్స్ గురించి, చైల్డ్ ప్రొటెక్షన్ గురించి, ముఖ్యంగా వల్నరబుల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారి కోసం మనం ఏమేం చేయాలి, ప్రతి ఒక్క వల్నరబుల్ చిల్డ్రన్ కూడా ఒక డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి మనం వారిని లైఫ్ లో ఎంత బాగా చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాము. చెప్పినట్టు ఈ బంగారు బాల్యం ముఖ్య ఉద్దేశం మన ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రతి ఒక్క 0 నుంచి 18 years వరకు ఉన్న పిల్లలకు హ్యాపీ, హెల్తీ, సేఫ్, సెక్యూర్ అండ్ ఎంపవర్డ్ చైల్డ్హుడ్ ఇవ్వాలి. అంటే ఇది సింపుల్ గా
సెంటర్కి వెళ్ళి అక్కడ ఒక మంచి వాతావరణం అక్కడ ఉండాలి. అదే విధంగా స్కూల్ 6 years నుంచి స్కూల్ కు వెళ్తున్న పిల్లలకు స్కూల్ క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కూల్ ఉన్న టీచర్స్ మంచి ఒక వాతావరణం కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మన జిల్లాలో ఇప్పుడు చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్న డిస్ట్రిక్ట్ మన ప్రకాశం డిస్ట్రిక్ట్. సో వీటిని స్టాప్ చేయడానికి, అదేవిధంగా చైల్డ్ లేబర్ ని నిర్మూలించడానికి ప్రత్యేక ప్రయత్నం చేస్తున్నాము. సో మీ అందరూ కూడా మనము ఏదైతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్, ఇది ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ప్రోగ్రామ్ మాత్రమే కాదు. దీంట్లో ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్ ని కూడా, పిల్లలు అందరూ, పేరెంట్స్ అండ్ మీడియా, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, కమ్యూనిటీ లీడర్స్, ఎన్జిఓస్ అందరినీ కూడా ఈ విషయంలో మనము ఇన్వాల్వ్ చేస్తున్నాము. అప్పుడే మనకు ఏదైతే మనం సాధించాలి అని అనుకుంటున్నామో దాంటిని మనం అచీవ్ చేయగలుగుతాము. ఇది మనకు ఫస్ట్ ఆస్పెక్ట్. సో ఇక్కడ గురించి చెప్పారు, దాన్ని మనము స్టాప్ చేయాలనేది. ఇది ఒక్క విషయం మాత్రం ఎందుకు నేను ఇంత సీరియస్ గా, మీ అందరికీ కూడా తెలుసు చైల్డ్ మ్యారేజ్ అనేది మనం చేయకూడదు. బట్ మన డిస్ట్రిక్ట్ లో చూస్తే ఎక్కువ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈస్ నాట్ ఏబుల్ టు రన్ హర్ ఫ్యామిలీ. అడిగినప్పుడు ఆమె ఒక మాట చెప్పింది, మేడం నేను చదివి ఉంటే ఇప్పుడు మంచి ఉద్యోగం తీసుకుని బాగా నా ఫ్యామిలీని చూసుకునేదాన్ని, బట్ నాకు చదువు లేదు, అందుకే ఇప్పుడు కష్టపడుతున్నాను. ఆమెకి పెళ్లి అయినది 13 years లో పెళ్లి అయింది. 14 years లో ఫస్ట్ పాప ఆమెకి పుట్టింది. అనదర్ 17 years లోనే ఆమెకి సెకండ్ పాప పుట్టింది. హెల్త్ పరంగా షీఈస్ అన్హెల్తీ. సో ఆమెకి ఆ 35 years లో రెగ్యులేట్ ఉంది. ఇప్పుడు ఆమె చదువు గురించి ఇప్పుడు నేను ఒక్క డిగ్రీ ఏదైనా తీసుకుని ఉంటే మేడం ఇప్పుడు నాకు మంచి జాబ్ తీసుకుని నేను హ్యాపీగా ఉండేదాన్ని అని చెప్తుంది. ఇటువంటి రెగ్యులేట్ ఇప్పుడు మన ప్రకాశం డిస్ట్రిక్ట్ లో మన పిల్లలు ఎవరికి కూడా రాకూడదు. భవిష్యత్తులో ఎవరు కూడా ఆ రోజు నాకు ఎవరైనా చెప్పి ఉంటే, నేను బాగా చదివి ఉంటే అనే ఫీలింగ్ మీకు రాకూడదు. ఇప్పుడు మీరు పిల్లలు అందరూ కూడా ఇది మంచి టైం, స్కూల్ చదవడం, కాలేజ్కి వెళ్ళడం, ఇదే మీకు మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు మనకు గవర్నమెంట్ ద్వారా స్కూల్స్ లో, అంగన్వాడీ సెంటర్స్, కాలేజెస్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మీ హెల్త్ కోసం డిఫరెంట్ మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవి అన్నింటినీ ఒకే అంబర్లా తీసుకువచ్చి ఒక పూర్తిగా ఒక ఇంటగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్రతి ఒక్క చిల్డ్రన్ ని కూడా మన ప్రకాశం జిల్లాలో చెయ్యాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాము. మీరు అందరూ కూడా మీ ద్వారా, ఇక్కడ ఉన్న మీడియా ద్వారా, మన డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, చిల్డ్రన్ కు మాత్రమే కాకుండా వారు పేరెంట్స్, ఆ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్క బాధ్యత. సో అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, చైల్డ్ మ్యారేజ్ మనం స్టాప్ చేయాలి. ఇక్కడ ఉన్న పిల్లలు అందరూ కూడా మీరు సంకల్పం తీసుకోవాలి. పిల్లలు ఇక్కడ ఉన్న బాయ్స్, గర్ల్స్ మీరు రెవల్యూషన్ తీసుకుంటే, నేను 18 years ముందు పెళ్లి చేసుకోను, ఫస్ట్ థింగ్ నేను డిగ్రీ చదువుతాను, అదేవిధంగా నేను మంచి జాబ్ కు వెళ్తాను అని మీరు రెవల్యూషన్, మీ విల్ పవర్ ఉంటే ఎవరు కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయలేరు. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇప్పుడు జరుగుతున్న రియాలిటీ మీకు చెప్తున్నాను. చైల్డ్ మ్యారేజ్ ఇక్కడ ఎక్కువ ఎన్జిఓస్ యాక్టివ్ గా ఉన్నారు, తహసీల్దార్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఆపుతున్నారు. బట్ చూస్తే వేరే ఒక రోజు వేరే ఒక ప్లేస్ లో వెళ్ళి మళ్ళీ చేస్తున్నారు. ఏదో మనం పూర్తిగా స్టాప్ చేయలేకపోతున్నాం. దీన్ని మనం పూర్తిగా స్టాప్ చేయాలంటే ఎవరైతే గర్ల్స్, చిల్డ్రన్, బాయ్స్ ఉన్నారో మీరు రెసల్యూషన్ తీసుకోవాలి. ఈ సందర్భంగా మీ అందరినీ కూడా ఇటువంటి ఒక రెసల్యూషన్ మీరు తీసుకోవాలి అని కోరుతున్నాను. సెకండ్, మీ అందరితో కూడా నేను ఎక్కడికి వెళ్ళినా పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు అనుకున్న ఒకే
ఒక క్వశ్చన్ మీరు పెద్దగా చదివి ఏమవుతారు? ఇది సింపుల్ క్వశ్చన్ కాదు, బికాస్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. ఇదే నవంబర్ 14, 1996 లో నేను అప్పుడు 3rd స్టాండర్డ్ చదువుతున్నప్పుడు ఆల్ ఇండియా రేడియోలో ఒక ఇంటర్వ్యూ పెట్టారు. అప్పుడు అక్కడ గాంధీ మండపం, చెన్నైలో గాంధీ మండపం అని ఉంది. అక్కడ ఆల్ ఇండియా రేడియోలో చిల్డ్రన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూగా ఒకటి పెట్టారు. అప్పుడు మాకు క్వశ్చన్స్ అడిగేవారు, పేరేంటి, మీ పేరెంట్స్ పేరేంటి, మీరు పెద్దగా వాట్ ఈస్ యువర్ ఎయిమ్ ఇన్ లైఫ్ అని ఒక క్వశ్చన్. సో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఆ ఇంటర్వ్యూకు వెళ్ళక ముందే నా నాన్నగారు నాకు మీకు అప్పటిదాకా నాకు ఐఏఎస్ అంటే ఏంటి అసలు తెలియదు. నా నాన్న నాకు చెప్పారు, ఓకే మీరు మీ ఏం గురించి అడుగుతారు, అడిగితే మీరు చెప్పండి ఐఏఎస్ అని చెప్పండి అన్నారు. నేను అడిగాను ఐఏఎస్ అంటే ఏంటి, నాకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అన్నారు. అది తమిళ్లో ఉందా, అది ఏంటి అని చెప్పారు. నేను ఐఏఎస్ ఇది మాత్రమే నాకు తెలుసు, అప్పుడు కలెక్టర్ అనేది కూడా నాకు ఏం తెలియదు. అప్పుడు చెప్పి వచ్చాను. ఆ ఇంటర్వ్యూ బ్రాడ్కాస్ట్ అయిన తర్వాత అందరూ కూడా దాని గురించి తెలిసిపోయింది. నా స్కూల్లో అందరూ కూడా మీరు ఐఏఎస్ అవుతారంటే ఐఏఎస్ అవుతాను, కలెక్టర్ అవుతారు, కలెక్టర్. అప్పటి నుంచి నాకు అది మాత్రమే నాకు ఐఏఎస్ కలెక్టర్. ఆ 3rd స్టాండర్డ్ నుంచి అదే నా గుండెలో అంత బాగా వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఉన్న పిల్లలకు మన అబ్దుల్ కలాం సార్ ప్రతి ఒక్క పిల్లలు కూడా ఏం చెప్పారు, మీరు ఒక డ్రీమ్ చేయాలి, నేను ఏం అవ్వబోతున్నానని ఒక డ్రీమ్ ఉండాలి. ఒక్కసారి మీరు ఆ డ్రీమ్ చేస్తే, ముఖ్యంగా నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు చెప్తున్నాను, అక్కడ ఉన్న టీచర్స్ కు చెప్తున్నాను, ఇది మీ బాధ్యత. మనం స్కూల్లో వాళ్ళకి రెగ్యులర్ గా రొటీన్ గా స్కూల్ సిలబస్ ని కంప్లీట్ చేయాలి, ఎగ్జామ్ పెట్టాలి. అది మాత్రమే కాకుండా దాంతో పాటు పిల్లలకు వారు ఏం అవ్వాలని అనుకుంటున్నారు ముందు మీరు క్వశ్చన్ అడగండి. మీరు క్వశ్చన్ అడిగితే దట్ వుడ్ బి ద స్పార్క్. బాగా ఆలోచిస్తారు అంటే ఏం అవ్వాలని. ప్రతి ఒక్క పిల్లలు కూడా ఈ డ్రీమ్ అన్నది మనము వారికి రావాలి. వారికి ఆ డ్రీమ్ వస్తే దానిలోకి వెళ్ళాలని వారు they would be thinking to achieve that goal. దానికి మనం అందరూ కూడా కావాల్సిన అన్ని ఇది కూడా మనము చేస్తాము పిల్లలకు. ఇది సెకండ్ థింగ్. థర్డ్, ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణ ఆంధ్ర 2047 అనే విజన్ డాక్యుమెంట్ తయారు చేసి 2047 లో మన రాష్ట్రం ఎలా ఉంటుంది, ఎలా మంచి అభివృద్ధి జరిగి ఉంటుంది, దానికి ఏమేం చేయాలని ఇప్పుడు నుంచే మనం ప్లాన్ చేస్తున్నాము. సో అప్పుడు మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటూ మన రాష్ట్ర అభివృద్ధిలో మీరు అందరూ కూడా భాగస్వామ్యం చేయాలి. నేను మన జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో సెక్రటరీగా పనిచేస్తున్నాను. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అంటే చాలా మందికి తెలియదు. కారణం ఏంటంటే మనం రెవెన్యూ తోటి కానీ, పోలీస్ వారితో కానీ, కోర్టుతోటి కానీ మూడింటితోటి సంబంధం ఉండి 3 రకాల వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా బయట పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ కొంతమందికి ఏంటంటే ఇది ఒక లోక్ అదాలత్కు మాత్రమే పరిమితమై ఉంటుంది అనే ఒక అపోహం. కానీ ఈ న్యాయ సేవాధికార సంస్థ ఏంటంటే ఒక హైబ్రిడ్ సంస్థ లాంటిది. మనం ఈ 3 వర్గాలు అంటే 3 బ్రాంచెస్, ఏది న్యాయ వ్యవస్థ, జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ యంత్రాంగం, వీళ్ళందరూ కలిసి ఏదైనా ఒక పని సమన్వయంతో చేయాలంటే ఈ సంస్థని చక్కగా ఈ సంస్థ ద్వారా చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి అవకాశాలు ఉపయోగించుకుని గతంలో విక్టిమ్ కంపెన్సేషన్ అనే కానీ, ఎక్కడైనా పేదవారికి ఏదైనా అవసరాలు వారి యొక్క ఏదైనా ప్రభుత్వ పథకాలు అందకపోతే వారు మన ప్రభుత్వ అధికారుల దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉంటే అక్కడ కూడా వెళ్ళి వారి యొక్క బాగోగులు చూడటానికి ప్రభుత్వ అధికారుల సమన్వయంతో వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించడం కూడా జరిగింది. మనకి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా చక్కగా సమన్వయంతో చేస్తారు కాబట్టి ఈ సంస్థ బాగా వర్క్ చేయగలదు. అంతేకాకుండా మనకి ఎక్కడ ఏ సమస్య అయినా కానీ మనం చట్టపరంగా హక్కు పొందుకోగలిగి ఉండి ఆ హక్కు పొందుకోలేకపోతే గనక మనం
15100 151 ఇది టోల్ ఫ్రీ నంబర్. మనకు ఏ సమస్య ఉన్నా కానీ దాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా సమాధానం చెప్తారు. పిల్లలైనటువంటి మీరు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎక్కడ ఏ బాధ కలిగినా కుంగిపోకుండా పెద్దలకు తెలియజేయడం, సరైన వాళ్ళకి లేని పక్షంలో ఈ నంబర్ కాల్ చేసి చెప్పినా కానీ మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అట్లాగే ప్రతి ఊర్లోనూ ఎక్కడైతే కోర్టు ఉంటుందో ఆ కోర్టు ప్రాంగణంలో ఒక న్యాయ సేవాధికార సంస్థ అనేది ఉంటుంది. ఆ సర్వీసెస్ మనం సామాన్యులైనటువంటి మనం ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని బలహీనులైన వాళ్ళు బలవంతులుగా మారి సమాజంలో అందరూ సమానత్వం వచ్చే రోజు రావాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే మేడం గారు ఈ ప్రవేశపెట్టినటువంటి ఈ బంగారు బాల్య ప్రోగ్రాం కూడా ఎంతో ఉన్నతమైన ఆలోచనతోటి ఉంది అని అనిపిస్తుంది. ఎందుకనంటే మేడం గారి ఆలోచన ప్రకారం ఏంటంటే రివ్యూ చేసే ఒక పని కూడా చేయడం జరుగుతుంది. అంటే ఒక పని మొదలు పెట్టడమే కాకుండా ఆ పని ఎంతవరకు జరిగింది, ఏం చేసాం, సింహావలోకనం అంటాం కదా, మనం ఎంత చేసాం, ఏం చేసాం, దీనిలో ఎంతవరకు మనం ఫలితం సాధించాం, ఇంకా చేయవలసింది ఏంటి, ఈ క్వశ్చన్స్ వేసుకుంటూ ఇందాక చేసినటువంటి ప్రతిజ్ఞ పిల్లల కోసం పెద్దలైన మేమందరం చేసిన ప్రతిజ్ఞగా నేను భావిస్తూ ఇటువంటి అవకాశం ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం నాకు దొక్కినందుకు సంతోషపడుతూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలకి మరోసారి నా ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఆనంద్ శాంసంగ్ మేడం